అందరికీ నమస్తే. నేను మీ రాజేష్. ఈ యొక్క వీడియోలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకైతున్న రాబోతున్న రైతు భరోసా, అదేవిధంగా పీఎం కిసాన్ పథకం గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. ఆ యొక్క పథకం అనేది రేపైతే మనకి మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ కాబోతుంది. దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. అదేవిధంగా మనకైతే చంద్రబాబు గారు, అదేవిధంగా మన యొక్క నరేంద్ర మోడీ గారు అయితే ఈ యొక్క పథకాలను అయితే మనకు రిలీజ్ చేయబోతున్నారండి. ఈ యొక్క పథకాలు అనేది ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి, ఎక్కడి నుంచి మనకైతే ఉండబోతుంది, ఎంతెంత అమౌంట్ రాబోతుంది, అదేవిధంగా ఇక పథకం యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుందామండి. ఈ యొక్క వీడియోలో చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పథకం అనేది మనకి మన యొక్క రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ, అర్హత ఉన్న రైతులందరూ కూడా అప్లై అవుతున్నారు. అదేవిధంగా మన పీఎం కిసాన్ వచ్చేసి రాష్ట్రాల వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వర్తిస్తుందని చెప్పుకోవచ్చండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి మనకైతే ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి స్కీమ్ అయితే ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ 20,000 ప్లస్ 2,000 రూపాయలకు సంబంధించిన వాటి మనకైతే రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రైతుల ఖాతాలో డిపాజిట్ అయితే కాబోతుందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాము. అదేవిధంగా ముందుగా చూసినట్లయితే ఈ యొక్క వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీ యొక్క చుట్టాలకు కానీ, మీ యొక్క బంధువులకు కానీ ఎవరికైతే ఈ యొక్క వీడియో అనేది ఇంపార్టెంట్గా అనిపిస్తుందో, ఎవరికైతే యూజ్ అయితే అనిపిస్తుందో వారందరికి కూడా ఖచ్చితంగా షేర్ చేసానండి. అప్పుడైతే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో మరింత మందికి అయితే షేర్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఈ వీడియో రికమెండేషన్ చేస్తుంది యూట్యూబ్ వారు. అప్పుడు వాళ్ళకి కూడా సింపుల్గా తెలుస్తుంది. ఇంకా అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆల్లో పెట్టుకోండి. అప్పుడైతే మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకైతే పైన మొబైల్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలా వస్తేనే కదా సింపుల్గా మీరు తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆల్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే మనకి ఇంకా సింపుల్గా అన్ని వివరాలు కూడా మన ఛానల్ నుంచి మీకైతే అత్యంత వేగంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి. మీ యొక్క సపోర్ట్ అనేది మన ఛానల్కి అయితే ఏ విధంగా ఉండాలో కోరుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ రేపు మనకి 2 స్కీమ్లు అయితే ఉన్నాయండి. అది మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకటి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటైతే ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన యొక్క సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి రిలీజ్ చేస్తారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మన పీఎం నరేంద్ర మోడీ గారు అయితే మనకైతే ఇక్కడ ఆ యొక్క పథకాన్ని రిలీజ్ చేస్తారండి. వీరి నుంచి మనకైతే రేపు రైతుల ఖాతాల్లోకి నేరుగా వాళ్ళకి అకౌంట్కి అయితే అమౌంట్ అనేది డిపాజిట్ కావడం జరుగుతుందండి. అదేవిధంగా చూసినట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 రూపాయలు అయితే ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు అవుతుందండి. ఓవరాల్గా చూసినట్లయితే మనకి 22,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ మనకైతే రేపు రాబోతుందండి. ఇది మన యొక్క రైతుల ఖాతాల్లోకి. అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా అది ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క స్కీమ్ యొక్క వివరాలు ఏంటి మొత్తం మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే ఈ యొక్క పథకం అనేది రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మనకైతే స్టార్ట్ అయిద్దండి. ఆ తర్వాత మన యొక్క రైతుల ఖాతాలోకి ఈ యొక్క అమౌంట్ మనకైతే మెల్లమెల్లగా డిపాజిట్ కావడం కూడా స్టార్ట్ అయితే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు 3 సార్లు సీఎంగా చేసేసిన 4వసారి కూడా మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క స్కీమ్ మనకైతే మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఓటర్ రిజల్ట్స్ అనేది జూన్ 4వ తారీఖు వచ్చింది కదా, అలా వచ్చినప్పటి నుంచి కూడా ఇంక ఎటువంటి లేట్ లేకుండా మనకైతే అన్ని పథకాలని త్వరగా లైన్లో తీసుకొద్దాము, ప్రజలందరూ కూడా త్వరగా మనమైతే లబ్ధి చేకూరేలా చేద్దాము అనే ఉద్దేశంతో మనకైతే వీళ్ళు చేయడం జరుగుతుందండి ఈ ప్రకారంగా. అందులో మన నరేంద్ర మోడీ గారు, మన చంద్రబాబు గారు కూడా ఎటువంటి లేట్ లేకుండా ఈ యొక్క పథకాలు మనం స్టార్ట్ చేద్దాం ఉద్దేశంతో వారి త్వరగా సైన్స్ కూడా, సిగ్నేచర్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క పథకాలు కూడా అతి వేగంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మనకైతే ఉన్నారని చెప్పుకోవచ్చండి. అదే భాగంగా చూసినట్లయితే ఇక్కడ సూపర్ 6 అనే ఒక ప్లాన్తో మన యొక్క చంద్రబాబు గారు ఉన్నారు కదండి, ఆ యొక్క సూపర్ 6లోనే ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఇది మన రైతు భరోసా లాగా చూసినట్లయితే దీని నుంచి మనకైతే రేపు రైతుల ఖాతాలోకి లబ్ధి అనేది పొందబోతున్నారండి. అదేలాగా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఇక్కడ గతంలో రైతు భరోసా పథకం కింద గత ప్రభుత్వం మనకైతే 13,500 రూపాయలు మాత్రం ఇచ్చేదండి. 13,500 రూపాయలు మాత్రం మనకైతే ఇచ్చేది. కానీ అప్పుడు చాలామంది ఈ యొక్క డబ్బులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి, మాకేమీ సరిపోవట్లేదు అని కాస్త వారి యొక్క బాధను కూడా వ్యక్తపరచడం అయితే జరిగింది కదా. ఇప్పుడు ఆ యొక్క స్కీమ్ యొక్క అమౌంట్ పెంచారని చెప్పుకోవచ్చు. 13,500 నుంచి మనకైతే 20,000 రూపాయలకు దాన్ని పెంచడం అయితే జరిగిందండి. కాస్త ఎక్స్ట్రా లబ్ధి అనేది ఇప్పటి నుంచి మన యొక్క రైతులు పొందే అవకాశం అయితే కనబడుతుంది. 2 స్కీములు మనకి రేపు నుంచి అప్లై కాబోతున్నాయి. మన మోడీ గారు కూడా ఇప్పటికే 16 విడతలుగా ఆ యొక్క పీఎం కిసాన్ పథకం కింద మనకైతే 2,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి డిపాజిట్ చేస్తున్నారండి. అదేవిధంగా ఇది రేపు మనకు వచ్చేది 17వ విడత అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకి 16 విడతలు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. 17వ విడత డబ్బులు మనకైతే రేపు నుంచి
రాబోతున్నాయి అర్థమవుతుందండి ఈ ప్రకారంగా. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఈ 17 విడత డబ్బులనేది రైతులందరికి కూడా రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రం కాదండి, దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికి కూడా అంటే చూసినట్లయితే 9,00,00,000 మంది రైతులని చెప్పుకోవచ్చండి. ఓవరాల్‌గా ఈ యొక్క పథకానికి అప్లై అయిన వాళ్ళు 9,00,00,000 మంది రైతులు 20,000 కోట్లకు సంబంధించిన అమౌంట్ అనేది రేపు మనకైతే డిస్ట్రిబ్యూట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే కాబోతుంది. 9,00,00,000 మంది రైతులు 20,000 కోట్ల అమౌంట్ అనేది మనకైతే రేపటి నుంచి డిస్ట్రిబ్యూట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకైతే కాబోతుంది. ఆ క్లారిటీ అయితే వచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా వారి యొక్క రైతు భరోసా పథకం కింద చూసినట్లయితే పాతప్పుడుకు మనకి ఇప్పుడు కొంచెం పెంచారని చెప్పుకోవచ్చు. గతంలో 13,500 కానీ ఇప్పుడు దాన్ని కొంచెం పెంచి 20,000 రూపాయలుగా దాన్ని చేయడం జరిగిందండి. కాస్త ఎక్స్ట్రా అమౌంట్ రావడానికి వీలుంది. అదేవిధంగా రైతులకి ఉచిత విద్యుత్ కూడా ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చండి. దాన్ని కూడా మనకైతే కలగలిపి యొక్క పథకంలో ఇంక్లూడ్ అయితే చేశారు. అందువల్ల చూసినట్లయితే ఇక్కడ దేశానికి వెన్నుముక రైతు అంటారు కాబట్టి వారికి చాలా లబ్ధి అనేది మన యొక్క ప్రభుత్వాల నుంచి ఉండాలని మీరు కోరుకోవడం జరిగింది. కాబట్టి మనకైతే మంచి అమౌంట్ అనేది రేపు నుంచి వీళ్ళకి మనకి సెట్ చేయబోతున్నారండి. ఈ యొక్క అమౌంట్ అనేది రైతులందరి ఖాతాలో కూడా మనకైతే మెల్లిమెల్లగా తర్వాత డిపాజిట్ కూడా కాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అమౌంట్ అనేది మనకైతే ఖచ్చితంగా రావాలంటే మనం ఖచ్చితంగా మన యొక్క ఈకేవైసీని కూడా కంప్లీట్ చేసుకోవాలండి రైతులందరూ కూడా. అంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ని, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ని బ్యాంకుకి లేదా మీ సేవకి వెళ్ళినట్లయితే వాళ్ళు అక్కడ వేలిముద్ర వేసుకొని వాళ్ళది ఖచ్చితంగా లింకప్ చేసుకుంటారు. అలా అర్హత కన్నా ప్రతి ఒక్క రైతులందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ రేపు నుంచి మనకైతే డిపాజిట్ అయితే కాబోతుందని చెప్పుకోవచ్చండి. చాలా జాగ్రత్తగా మన యొక్క ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ కూడా మనం లింకప్ చేసుకొని ఉండాలి. ఆధార్ కార్డ్కి బ్యాంక్కి లింకప్ ఉండాలి. దాంతో విధంగా మన ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్కి కూడా లింక్ చేసుకోవడాన్ని ఈ కేవైసీ అంటారండి. అదే మన యొక్క ఇంటర్నెట్ కేవైసీ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా ఎవరైతే ఇక్కడ కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి ఈ యొక్క డబ్బులు మనకైతే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా మనకైతే అందరూ ఉపయోగించుకొని కోరుకుంటున్నాను. ఈ యొక్క డబ్బులు అనేది ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా వస్తాయండి. మనకైతే ఒక అఫీషియల్ అమౌంట్ మాత్రం క్లారిటీ కాలేదండి. కొంతమంది అయితే ఇక్కడ 7,500 అయితే అంటున్నారు. ఇప్పుడు మనకైతే కాస్త పెంచారని 6,000 అయితే అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క అమౌంట్ అనేది కాస్త డౌట్కి అయితే ఉందండి. కొంతమంది ఏమో వచ్చేది 13,500 అంటున్నారు. ఇంకొంతమంది ఎగ్జాక్ట్గా మనకైతే పథకం ప్రకారం పెంచినట్లు 20,000 రూపాయలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పడం జరుగుతుందండి ఫైనల్గా. అందువల్ల చూసినట్లయితే మోడీ గారిది మాత్రం క్లారిటీ అండి. 2,000 రూపాయలు మాత్రం ఖచ్చితంగా రైతుల ఖాతాలోకి రావడం జరుగుతుంది. మన కేంద్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా ఉంది, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ మాత్రం ఇంత అని ఖచ్చితంగా మనకి ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం అవ్వలేదండి. పథకం గురించి చెప్పారు కానీ మనకైతే కొంతమంది 13,500 అంటున్నారు. ఇంకొంతమంది కొత్తగా పెంచారు కాబట్టి 20,000 అనడం జరుగుతుందండి. ఫైనల్గా మనకైతే ఒకసారి అమౌంట్ వచ్చిన తర్వాత దీని గురించి క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనకైతే సింపుల్గా అర్థం కూడా అవుతుంది. ఇంకా అదేవిధంగా ఎవరైతే మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్ చేసుకోలేదో ఖచ్చితంగా ఇప్పటికైనా చేసుకోండి. అలా చేసుకుంటే మీ యొక్క నగదు అనేది మీ వరకు రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా రావడానికి వీలైతే ఉంటుంది. మీ యొక్క ఈకేవైసీని కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క ఈ సేవా సెంటర్కి కానీ లేదా బ్యాంక్ సెంటర్కి కానీ వెళ్ళండి. మీకైతే సింపుల్గా వాళ్ళు దాన్ని క్లియర్ చేసి పెడతారు. మీరు ఎవరైతే ఇక్కడ ఈకేవైసీని కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క పథకం అనేది అప్లై అవుతుంది. రైతులంత మాత్రం ఖచ్చితంగా రాదండి. మనకు ఉండాల్సిన ప్రూఫ్స్ కూడా మనం సిద్ధంగా ఉంటేనే కదా మనకి డబ్బులు అనేది గవర్నమెంట్ నుంచి వస్తే డైరెక్ట్ మన యొక్క బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతుంది. అర్థమైంది కదా, మన యొక్క అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. అందువల్ల చూసినట్లయితే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2 రకాలైన ప్రభుత్వాల నుంచి మనకైతే ఇక్కడ లబ్ధి అనేది రేపు మన రైతులందరూ కూడా పొందబోతున్నారండి. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వస్తేనే కదా మనం కూడా సంతోషపడతాం. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో అనేది మీకు ఇంపార్టెంట్గా వచ్చింది అనుకున్నానండి. అదేవిధంగా మీ దగ్గర రైతులు ఎవరైనా ఉన్నట్లంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఈ యొక్క వీడియోని షేర్ చేయనప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు. అలా తెలుసుకుంటేనే కదా వాళ్ళు కూడా కాస్త ధైర్యంగా ఉండడానికి వీలు ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ కూడా మీ యొక్క సపోర్ట్ అనేది ఏ విధంగా చూపిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ బటన్ అనేది ఖచ్చితంగా నొక్కండి. నొక్కపోతే మీకైతే నోటిఫికేషన్ రాదు. అలా సబ్స్క్రైబ్ బటన్ అనేది ఖచ్చితంగా నొక్కిన తర్వాత మీరైతే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆలో పెట్టుకోండి. అలా ఆలో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా అంటే చాలా వేగంగా అన్ని పథకాల గురించి కూడా, గవర్నమెంట్ సంబంధించిన అన్ని పథకాల గురించి కూడా మీరు సింపుల్గా ఫాస్ట్గా తెలుసుకోవడానికి మన ఛానల్ని వీలైతే కల్పిస్తుందండి. ఈ యొక్క పాయింట్ మీకైతే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అందువల్ల ఫైనల్గా ప్రతి వీడియోని చూసి లైక్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది యథావిధిగా ఏ విధంగా చూపిస్తారనుకుంటున్నారు. నేను కూడా డైలీ వీడియోస్ అనేది ఖచ్చితంగా చేస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.